అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, టీవీకే పార్టీ అధినేత విజయ్ అందరికీ తెలిసిందే అండ్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఎవరెవరైతే పోటీ చేయబోతున్నారో ఆ అభ్యర్థుల పేర్లు అనౌన్స్ చేయడం జరిగింది. పైగా ఆయన 2 సైడ్లు పార్టిసిపేట్ చేస్తున్నారని న్యూస్ అయితే వస్తుంది. అంటే ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, ఇప్పుడు మనం మామూలుగా పూర్తి స్థాయిలో హిస్టరీలోకి వెళ్ళి చూస్తే చిరంజీవి గారు కావచ్చు, ఈవెన్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, సమాజంలో మంచి పేరున్నటువంటి వాళ్ళు, పార్టీ పెట్టిన వాళ్ళు, పార్టీ అధినేతలు రెండు చోట్ల పోటీ చేసినటువంటి దాఖలాలు భారతదేశ హిస్టరీలో చాలా చోట్ల ఉన్నాయి. అయితే సమీప కాలంలో మనం గమనించి చూస్తే ఎవరైతే పోటీ చేశారో పోటీ చేసిన వ్యక్తులు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది, లేదా రెండిట్లో ఒక చోట ఓడిపోవడం జరిగింది. అంతెందుకండి, రేవంత్ రెడ్డి గారు 2 చోట్ల పోటీ చేశారు. అదే మాదిర తెలంగాణ జాతిపితగా పేరుగాంచినటువంటి కేసీఆర్ గారు, ఆయన 2 చోట్ల పోటీ చేశారు. ఆయన ఒక చోట ఓడిపోయినాడు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినారు, అదేవిధంగా కేసీఆర్ గారు ఓడిపోయినారు. అంత పెద్ద టాల్ పర్సనాలిటీ ఉండేటువంటి వ్యక్తులే ఓడిపోయినారు అనేది మనకు హిస్టరీ ఆల్రెడీ చెప్తుంది. చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయారు ఆల్రెడీ, అంటే పాలకొల్లో ఓడిపోయినారు, తిరుపతిలో గెలిచారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినారు. ఇక్కడ ఏంటంటే అంటే వాళ్ళకి సమాజంలో ఏదైతే ఫ్యాన్ బేస్ కావచ్చు, వాళ్ళ పైన ఆ పార్టీ పైన ప్రజలకి ఎవరికైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకి నమ్మకం లేకపోవడం కావచ్చు, ఇలాంటి ఏది జరగలే వాళ్ళ ఫ్యాక్టర్స్లో. ఇక్కడ జరిగింది బేసిక్ లాజికల్లా ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారో 2 చోట్ల పోటీ చేశారు, ఒకటి పాలకొల్లు, ఒకటి తిరుపతి. ఆ 2 చోట్ల పోటీ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, రేపు అంటే ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత చిరంజీవి గారు రెండిట్లో గెలిచితే ఒక చోట ఖచ్చితంగా రాజీనామా చేసేయాలి. రాజీనామా చేసి వేరే నియోజకవర్గం ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. అయితే అక్కడ ఎక్కడైతే రాజీనామా చేస్తాడో వాళ్ళని ఆటోమేటిక్గా అవమానం చేసినట్టే అవుతుంది కదా. వాళ్ళ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్, ఓటర్లు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ నుంచి అంట, బెంగళూరు నుంచి, ఎక్కడనో ఇప్పుడు భువనేశ్వర్ కావచ్చు, ముంబై నుంచి, బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో చిరంజీవి గారి పైన అభిమానంతో వచ్చి ఓట్లేసిన వాళ్ళే ఉంటారు. అక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ చిరంజీవి గారికి గెలిపిద్దామని చెప్పి. కానీ జరిగినటువంటి విషయం ఏంది, ఒక్కవేళ వాళ్ళు అందరికీ చదువుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏది లిటరసీ రేటు బాగున్న ఎవరైతే ఉంటారో, బాగా చదివింటారో వాళ్ళకి బై డిఫాల్ట్ లాజిక్ తెలుసు చిరంజీవి గారు తిరుపతి నుంచే ఉంటారు, ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి అవకాశం లేదని చెప్పి చిరంజీవి గారు ఓట్లు వేయలే అక్కడ. అదేవిధంగా తిరుపతిలో మెజార్టీ తగ్గడానికి చిరంజీవి గారి కారణం ఏంటంటే ఆయన పాలకొల్లుకే పరిమితం అయిపోతాడు, కానీ తిరుపతిలో రాజీనామా చేసేయచ్చు అనేటటువంటి డౌట్స్ వస్తాయన్నమాట, బేసిక్ డౌట్. అదే మాదిర ఇప్పుడు విజయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆ టీవీకి అధినేత, ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. తిరుచి ఈస్ట్తో పాటు పెరంబూర్, ఆ 2 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాడు. ఎక్కడ పోటీ చేయడానికంటే మునుపు ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన పేరు ఇది వరకు కాలంలో అతి సమీప భవిష్యత్తు ఉంటుంది కదా, ఇది వరకు ఎక్కడ మనం ఆయన పేరులో పలానా వినలా. ఏంటంటే జోసఫ్ విజయ్ అని ఆయన గర్వంగా స్టేజ్ పైన గట్టిగా పలుకుతున్నాడు. దాన్ని డీకోడ్ చేస్తే విషయం ఏంటంటే, పెరంబూరులోనూ ఏదైతే ఎస్సీ ఓటర్లతో పాటు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా తిరుచి ఈస్ట్లోనూ ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కావచ్చు, ఎస్సీ ఓటర్లు, సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఓటర్లని టార్గెట్ చేయడానికే ఈయన కంకణం కట్టుకొని 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. 2 చోట్ల ఒకవేళ మహా అంటే ఈ ఓటర్లు పడినప్పుడు, ఈ ఓటర్లు మాత్రమే ఈయన హస్తగతం చేసుకున్నప్పుడు, ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో డిఎంకే పార్టీకి ఆ ఓటర్లు ఉన్నారు, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ కూడా ఆ ఓటర్లు ఉన్నారు. ఇది చీలి ఆయన ఎక్కడ ఓడిపోతాడో అనే డౌట్ కూడా ఇప్పుడు సమాజంలో రేకెత్తానే ఉన్నారు. అయితే సార్, ఆ టీవీకే పార్టీకి ఏ మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉంటాయంటారంటే ఎంత పర్సెంట్లో ఉంది? ఇన్ని రోజులు ఎట్లా అంటే పెనం పైన దోసేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎట్టయిందంటే పెనం పైన నుంచి పొయ్యిలో పడినట్టు అంటారు కదా. జనరల్గా మనం కడ్డీ ఏదైనా అంటాం అనుకోండి, తీసుకొని ఏ పెనం పైనో ఏ తంతి పైనో పెట్టి దాన్ని కాల్స్తారు. అట్లా కాకుండా డైరెక్ట్గా పొయ్యిలో పడితే దాని హ్యార్డ్నెస్ ఇంకా పెరిగిపోతుంది. లేదా జనరల్గా ఏది పాతకాలం సామెతలు కూడా చెప్తారు, అగ్నిలో పడినటువంటి ఏ లోహమైనా కరగాల్సిందే. ఆ మాదిరి నేను అన్నట్టు పెనం పై నుంచి పొయ్యిలో పడినప్పుడు ఈయన ఉంటాడా ఊడతాడా అంటే ఆయన పార్టీ గెలుపు తీరాలకు చేరుతుందా లేదా అనేది డౌటే కాదు, ఖచ్చితంగా ఓడిపోతాడు. అంటే కింగ్ మేకర్గా ఉంటాడని చెప్పి నేనైతే భావిస్తున్నా. నా వరకు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వాళ్ళకి దాదాపు 234 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఏది తమిళనాడుకి. దాంట్లో ఆల్రెడీ
పార్టీ పెట్టినటువంటి కమల్ హాసన్ గారు కూడా డిఎంకేకి బేషరతుగా మద్దతు ఇవ్వడం వల్ల ఆయనకి రాజ్యసభ ఎంపీ స్థానం దక్కించుకున్నాడు, రాజ్యసభకి వెళ్ళినాడు కమల్ హాసన్ గారు. అయితే ఈయన నిన్న అడిగినాడంటే 13-14 స్థానాలు అడిగినాడు డిఎంకే పార్టీతో పొత్తులో భాగంగా, ఏదైతే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నదో. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఏది డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్ వీళ్ళు, లేదు సార్ మీరు కమల్ హాసన్ గారు పార్టీకి సంబంధించి మీరు కన్నా పోటీ చేస్తే ఓడిపోతారు మీ పార్టీ, మీకు మాకు పొత్తు వద్దు, మీ పార్టీ మీకు సంబంధించినటువంటి 2 అభ్యర్థులకే మేము అవకాశం కల్పించగలుగుతాము, ఆ 2 కూడా మా పార్టీ పేరు మీద పోటీ చేయాల్సిందే, డిఎంకే పార్టీ పేరు మీద పోటీ చేయాల్సిందే అని చెప్పి షరతు పెట్టారు. ఇంకా కమల్ హాసన్ గారు నొచ్చుకున్నారు, అయినా కూడా ఆయన రాజ్యసభకు పంపించారు కాబట్టి బేషరతుగా డిఎంకేకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆ రాజకీయం ఆ రేంజ్లో ఉండదు, ప్రతి ఎమ్మెల్యే సీటు అంత ఇంపార్టెంటు. అట్లాంటిది ఇక్కడ ఏదైతే టీవీకే పార్టీ ఉన్నదో విజయ్, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఎప్పటి నుంచో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవి వేళ్ళు ఊరుకొన్నాయి. ఖచ్చితంగా డిఎంకే డ్యామ్ షూర్గా గెలుస్తుంది, విజయ్ గారి పార్టీ ఏదైతే ఉన్నదో అది ఓడిపోతుందని చెప్పి నేనైతే గమనిస్తున్నాను, అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అలివిలేని హామీలు, ఏది 8 గ్రాములు బంగారం ఇస్తాడంట పెళ్లిగాని వాళ్ళకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ పార్టీ అధినేత గతంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆ వాలంటీర్ని నడి రోడ్లను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. 5,000 రూపాయలు, కేవలం 5,000 రూపాయలు వాళ్ళకి జీతం ఇస్తా. దానికంటే ఇప్పుడు ఇది ఉండదు కదండి, ఉపాధి హామీ పథకానికి కానీ వెళ్తే ఎంత డబ్బులు వస్తాయి, నెలకు ఒక 10,000 తక్కువ సంపాదించుకోవచ్చు. 5,000 మీ పార్టీకి అన్ని రోజులు సేవ చేస్తే 5,000 మీరు ఇచ్చేది. అదే మాత్రం కాకుంటే అదే కేవలం 5,000 ఇస్తున్నాడా 10,000 ఇస్తున్నాడా అనేది పక్కన పెడితే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇదొక కుటిల యత్నం తప్ప మరొకటి కాదు. ప్రతి చోట ధర్మం అనేది ఉంటుంది. ఇలా సమాజంలో ఏదైతే తారతమ్యాలు తీసుకొచ్చేటువంటి విధానాలని ప్రతి ఒక్కరు ఖండించాలి, ఇలాంటి వాళ్ళు ఓడిపించాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.